అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య న్యూఢిల్లీ జాతీయ కార్యవర్గ ఆదేశం మేరకు దేశంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముఖ్యంగా మార్చి 25 నుండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 15 రాష్ట్రాల్లో ఉన్న పెన్షనర్లకు తదనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ ఉండబోదనే విషయాన్ని దుశ్చర్యగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఖండిస్తూ యావత్ భారత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని పంపడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లాలో 5,500 మంది పెన్షనర్లు సంఘీభావంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెస్టెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అదే ఆదేశం మేరకు యావత్తు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ముఖ్యంగా 25 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో మరియు రాజ్యసభలో 1/1/26 నుండి మరి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదేవిధంగా 15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెన్షనర్లకు మరి అదే తదనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ ఉండబోదు అనేటువంటి ఒక దుశ్చర్యను తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ యావత్తు భారతదేశ వ్యాప్తంగా మరి ఈరోజు అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఈ యొక్క మరి సమస్య ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వము ఇమ్మీడియట్లీ మరి విత్డ్రా చేసుకోవాలి. లేనట్టయితే మరి గతంలో హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, కేరళలో కానివ్వండి మరి మీ ప్రభుత్వాలను ఇంటికి పంపినటువంటి చరిత్ర మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు జాతీయ సమైక్యకు ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈనాడు చేపట్టినటువంటి కార్యక్రమంలో యావత్తు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 5,500 మంది పెన్షనర్లు మరి వారికి సాంఘీభావంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు మరియు 4వ తరగతి ఉద్యోగులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి సాంఘీభావం తెలుపుతూ మాతో కదిలి వచ్చి మరి ఈనాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ద్వారా మరి ప్రధానమంత్రి గారికి మా విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరింపజేసే దిశగా ఆ బిల్లును ఉపసంహరించుకునే దిశగా వారి చర్యలు లేనట్టయితే యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 3.5 కోట్ల మంది పెన్షనర్లు వారికి సపోర్టుగా మరి 9 కోట్ల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మరి ఈ యొక్క సమస్యను వ్యతిరేకిస్తూ యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టే మరి దానికి కారణభూతులు ఈ యొక్క ప్రధానమంత్రి కావద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈనాడు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన